హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం రిజిస్టర్ యూజర్, లాగిన్ యూజర్ వంటి మెథడ్స్ అయితే క్రియేట్ చేసాం. ఈ వీడియోలో మనం అప్డేట్ యూజర్ అనే ఇంకో మెథడ్ అండ్ అప్డేట్ యూజర్ ఏపీఐని అయితే క్రియేట్ చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఎందుకంటే యూజర్ తన ప్రొఫైల్ పిక్చర్ని కానీ, పాస్వర్డ్ని కానీ, ఈమెయిల్ అడ్రస్ని కానీ అప్డేట్ చేయడానికి ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తాడు. సింటాక్స్ సేమ్. మనం ఎలా యూజ్ చేస్తామంటే కాన్స్ట్ అప్డేట్ యూజర్ అగైన్ async method రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కాన్స్ట్ మనకి యూజర్ అప్డేట్ చేయడానికి ఒక ఐడి కావాలి, రైట్? ఏ యూజర్ అప్డేట్ చేస్తున్నాడో ఆ యూజర్ యొక్క యూనిక్ ఐడి. మనం నిన్న చూసాం పోస్ట్ మ్యాన్ రెస్పాన్స్లో _ID తోటి మనకి మన మాంగోడిబిలో యూజర్ స్టోర్ అవ్వగానే ఆటోమేటిక్గా ఒక ఐడి అయితే జనరేట్ చేస్తుంది. మనం ఆ ఐడిని అయితే యూజ్ చేస్తాం. ఓకే, రిక్వెస్ట్ డాట్ ప్యారమ్స్. ఈ ప్యారమ్స్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చూస్తే లైక్ /get data /1 ఇలా మనకి యూఆర్ఎల్లో ఇలా వస్తూ ఉంటాయి. ఈ 1 అనేది మనకి ప్యారమ్. ఇక్కడ ఏమవుతుందంటే మనం మన యూఐ నుంచి ఈ ప్యారమ్ని యూజ్ చేసి ఆ యూజర్ యొక్క ఐడిని అయితే పాస్ చేస్తాం. ఎందుకు ప్యారమ్లో పాస్ చేస్తున్నాము అంటే జస్ట్ మీకు ఇలా కూడా పాస్ చేయొచ్చు అనే ఒక ఐడియా కోసం. ఈ మొత్తం డేటాని మనం బాడీలో కూడా పాస్ చేయొచ్చు. అండ్ అగైన్ మనం బాడీలో కూడా కొంత డేటాని అయితే తీసుకుంటున్నాం. ఆ డేటా వచ్చేసరికి యూజర్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్. ఈ ప్రొఫైల్ పిక్చర్లో ఏముంటుంది? మనం ఫైర్ బేస్కి అప్డేట్ చేసినప్పుడున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే జస్ట్ యూజర్ నేమ్ ని అప్డేట్ చేస్తే ఈ ఫీల్డ్స్ పాస్ చేయాలి అన్న గ్యారంటీ మనకు ఉండదు. అవి ఎంప్టీగా కూడా ఉండొచ్చు. ఆర్ యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని అప్డేట్ చేస్తే మిగిలిన యూజర్ నేమ్ అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఐదర్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు ఆర్ ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. మనం యూఐ నుంచి స్పెషల్ గా యూజర్ ఏ వాల్యూస్ ని అయితే చేంజ్ చేశాడో ఆ వాల్యూస్ ని మాత్రమే పాస్ చేయడానికి ట్రై చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ దీంతో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎవ్రీ టైం ఈ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఆర్ నల్ వాల్యూ పాస్ చేస్తున్నాడా అనేది మనం చెక్ చేయాలి. మనం ట్రై క్యాష్ అయితే తీసుకుంటాం. సమ్ ఎర్రర్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పాస్ అవుతున్న ఐడి ఏదైతే ఉందో ఈ ఐడి తోటి మనకి డేటాబేస్ లో యాక్చువల్ గా యూజర్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేయాలి. మనం కాన్స్ట్ యూజర్ అవైట్ యూజర్ డాట్ ఫైండ్ వన్. దేంతో ఫైండ్ చేస్తాం? మనం ఐడి తోటి ఫైండ్ చేస్తాం. ఆర్ ఇంకో మెథడ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ ప్లేన్ ఐడి తోని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ ఫైండ్ బై ఐడి అని చెప్పి తీసి మనం మన మాంగోడిబి జనరేట్ చేసిన ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడిని పాస్ చేయొచ్చు. ఇన్ కేస్ యూజర్ ఎగ్జిస్ట్ అయితే ఓకే. ఫర్ సపోజ్ యూజర్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే మనకి ఈ యూజర్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో అది ఎంప్టీ డేటా గనక వస్తే దాని అర్థం ఏంటి? ఈ పాస్ చేసిన యూజర్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ అనేది మన డేటాబేస్ లో ఎగ్జిస్టింగ్ అయి లేదు. అందుకు మనం ఏం సెండ్ చేస్తాం? సింపుల్ గా ఇలా ఇక్కడ ఎర్రర్ డాట్ మెసేజ్ ఇవన్నీ తీసేయండి. ఇది తీసేసి 404 నాట్ ఫౌండ్ అని ఇచ్చేసి యూజర్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ ఇద్దాం. ఇక్కడ రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేస్తే ఏమవుతుంది? ఈ మెథడ్ అనేది కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. ఈ ఎర్రర్ మెసేజ్ అనేది మనకి యూజర్ కి అయితే మనం సెండ్ చేస్తాం. ఇక్కడ ఎర్రర్ అనొచ్చు, మెసేజ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ కేస్ యూజర్ ఎగ్జిస్ట్ అయితే దాని అర్థం ఏంటి? ఈ యూజర్ మన డేటాబేస్ లో ఆల్రెడీ ఉన్నాడు అర్థం. అంతే కదా. నౌ నెక్స్ట్ మనం ఏం చెక్ చేద్దాం? ఒక్కొక్కటి. ఫస్ట్ యూజర్ నేమ్ చేంజ్ చేశాడు అనుకో, ఆర్ యూజర్ ఈమెయిల్ చేంజ్ చేశాడు, లేదా యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేశాడు, లేదా యూజర్ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేశాడు. వాటిని మనం చెక్ చేద్దాం. ఇన్ కేస్ యూజర్ కనుక యూజర్ నేమ్ ని చేంజ్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే మనకి యూజర్ నుంచి యూజర్ నేమ్ అనే డేటా పాస్ అవుతుంది. అండ్ ఈ డేటా కనుక పాస్ అవుతే మనం ఏం చెక్ చేయాలి అంటే యూజర్ నేమ్ ఇస్ నాట్ ఈక్వల్ టు యూజర్ డాట్ యూజర్ నేమ్. అంటే ఏంటి? యూజర్ పాస్ చేసిన యూజర్ నేమ్ అండ్ ప్రజెంట్ యూజర్ కున్న యూజర్ నేమ్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, దెన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. అందుకోసమే ఈ ఇఫ్ క్లాస్ లో దాన్ని అయితే మనం చెక్ చేస్తున్నాం. అండ్ ఇన్ కేస్ ఈ కండిషన్స్ గనక మనకు మ్యాచ్ అవుతే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కాన్స్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్. ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరు టెస్ట్ అనే ఒక యూజర్ నేమ్ ని యూజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే ఆ టెస్ట్ అనే యూజర్ నేమ్ ఇంతకంటే ముందే ఎవరైనా తీసుకున్నారనుకోండి, దాన్ని మనం చెక్ చేయాలి కదా. అందుకోసమే ఇక్కడ యూజర్ డాట్ ఫైండ్ వన్ అని చెప్పి తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నేమ్ ని పాస్ చేస్తున్నాం. అంటే మీరు పాస్ చేసిన యూజర్ నేమ్ మన డేటాబేస్ లో అవైలబుల్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. డేటాబేస్ లో అవైలబుల్ గా ఉంటే మనం అప్డేట్ చేస్తాం. ఇన్ కేస్ మీరు పాస్ చేసిన యూజర్ నేమ్ తోటి ఆల్రెడీ ఒక అకౌంట్ ఉందనుకోండి, ఆ అకౌంట్ ఉంటే మనం సింపుల్ గా ఏం చేయాలి? మళ్ళీ రెస్పాన్స్ సెండ్ చేసి యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి పంపిస్తే సరిపోతుంది.
లెట్స్ సే 400 పాస్ చేద్దాం అండ్ మెసేజ్ ఏంటి యూజర్ నేమ్ ఆల్రెడీ టేకెన్. ఇవన్నీ మీరు రియల్ లైఫ్ లో చూస్తూనే ఉంటారు. లైక్ మనం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు, ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన యూజర్ నేమ్ ఇన్ కేస్ అవైలబుల్ గా లేకుంటే మనకి ఇలాంటి మెసేజెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇది యూజర్ నేమ్ కి సంబంధించిన సినారియో. యూజర్ కనుక ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇఫ్ ఈమెయిల్ పాస్ చేశాడు అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఈమెయిల్ నాట్ ఈక్వల్ టు యూజర్ డాట్ ప్రజెంట్ ఉన్న ఈమెయిల్ ఐడితో ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం, యాజ్ యూజువల్ ఏం చేయాలి, కాన్స్ట్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్, మన ఈమెయిల్ ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉందా లేదా అనేది చూడాలి. ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అవైట్ యూజర్, ఇక్కడ యూజర్ అగైన్ జస్ట్ సెకండ్ మనం ఇక్కడ క్యాప్స్ లో యూజర్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, స్మాల్ యూజర్ తో జస్ట్ వాల్యూతో, ఈ యూజర్ అనే వాల్యూతో మనం చెక్ చేస్తున్నాం. ఈ మెథడ్ వర్క్ అవ్వదు, సో వీ నీడ్ టు మేక్ ఇట్ యాస్ క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ కూడా యూజర్. ఇలా డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, ఈ జావా కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, వాటితోటి ఇది ఒక ఇష్యూ. ఇన్ కేస్ ఇదే కనుక మీరు జావాలో ఇలాంటి ఇష్యూ చేస్తే ఎట్ ద ఎండ్ లైక్ మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది. దట్స్ ఆల్ రైట్. యూజర్ డాట్ అగైన్ మనం ఫైండ్ వన్. ఈ ఫైండ్ వన్ లో మనం ఏం పాస్ చేయాలి, ఈమెయిల్. మన డేటాబేస్ లో ఈ పాస్ చేసిన ఈమెయిల్ ఐడి తోటి ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా అకౌంట్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడితో ఉందనుకోండి, అంటే మనం పాస్ చేసిన ఈమెయిల్ ఐడితో ఉంటే అగైన్ మనం మళ్ళీ ఈ రెస్పాన్స్ ని సెండ్ చేస్తాం. చేసి ఇక్కడ ఏం చెప్తాం, యూజర్ నేమ్ బదులు ఈమెయిల్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి అంటాం. ఇది ఈమెయిల్ కి రిలేటెడ్. నెక్స్ట్ వన్ పాస్వర్డ్ కి రిలేటెడ్. నెక్స్ట్ మనం పాస్వర్డ్ కి రిలేటెడ్ ఒకసారి చూద్దాం. ఇఫ్ యూజర్ పాస్వర్డ్ ని కనుక పాస్ చేస్తే, అంటే పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాడు అన్నట్టు, మనం ఏం చేద్దామంటే మళ్ళీ కాన్స్ట్ మన సాల్ట్ ని యూజ్ చేసి అవైట్ bcrypt డాట్ జెన్సాల్ట్, మన జెన్సాల్ట్ అల్గారిథం 10. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి, యూజర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేయాలి. ఏ యూజర్ పాస్వర్డ్, ఇక్కడ మనం గెట్ చేసిన యూజర్ పాస్వర్డ్. సో ఎలా అప్డేట్ చేస్తాం, యూజర్ డాట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అవైట్ bcrypt డాట్ హ్యాష్ పాస్వర్డ్ కామా మన సాల్ట్. ఓకే, మన పాస్వర్డ్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ యూజర్ ప్రొఫైల్ పిక్చర్ పాస్ చేశాడు అనుకోండి, ప్రొఫైల్ పిక్చర్ పాస్ చేస్తే ఇఫ్ ప్రొఫైల్ పిక్చర్ మనం ఏం చేయాలి, యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ ఏంటి, ఈ ప్రొఫైల్ పిక్చర్ ఏంటి అంటే, ఇక్కడున్న ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో అది యూజర్ పాస్ చేస్తున్న అప్డేటెడ్ ప్రొఫైల్ పిక్చర్. అండ్ ఇక్కడున్న ప్రొఫైల్ పిక్చర్ ఏంటి అంటే యూజర్ కి ప్రెసెంట్ ఉన్న ప్రొఫైల్ పిక్చర్, అంటే మనం డేటాబేస్ నుంచి తీసుకొచ్చుకున్న ప్రొఫైల్ పిక్చర్. అయితే ఇక్కడ చూడండి, మనం పాస్వర్డ్ ని అప్డేట్ చేసాం, ప్రొఫైల్ పిక్చర్ ని అప్డేట్ చేసాం, బట్ ఇక్కడ ఈమెయిల్ ఐడిని అయితే అప్డేట్ చేయలేదు. ఓకే, అది కూడా మనం ఇక్కడ చేసేద్దాం. ఇన్ కేస్ ఈ పీస్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది అంటే దాని అర్థం ఐదర్ యూజర్ నేమ్ ని పాస్ చేశాడు అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ అగైన్ మనం యూజర్ డాట్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ యూజర్ నేమ్. ఇన్నిసార్లు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి. అండ్ ఇన్ కేస్ ఈమెయిల్ అవుతే యూజర్ డాట్ ఈమెయిల్. ఓకే, ఇది ఏంటి అంటే ఇఫ్ యూజర్ నేమ్ యాక్చువల్ గా ఈ ఎగ్జిస్టింగ్ అనేది లేకుంటే ఇక్కడనే మనం యూజర్ డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ యూజర్ డాట్ ఈమెయిల్ ఇక్కడ కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ లేదు అండ్ ఈ కండిషన్ పాస్ అవుతుందంటే సేమ్ కోడ్ ని మనం ఇక్కడ కూడా రాయొచ్చు, మీ కన్వీనియంట్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కూడా అప్డేట్ చేసిన తర్వాత మీరు కనుక మన యూజర్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటే ఇక్కడ అప్డేటెడ్ ఎట్ అని చెప్పేసి ఇంకో ఫీల్డ్ అయితే ఉంది. దాని అర్థం ఏంటి, మనకి మన యూజర్ ని రీసెంట్ గా ఎప్పుడు అప్డేట్ చేసాము అని చెప్పి. అందుకోసమే మనం ఇంకొకటి కూడా ఏం చేద్దామంటే యూజర్ డాట్ అప్డేటెడ్ ఎట్, దీనికి ఏం వాల్యూ ఇద్దామంటే ప్రజెంట్ డేట్, సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని చేద్దాం, డేట్ డాట్ నౌ. దీని వల్ల ఏమవుతుందంటే మన రికార్డ్ లో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. యూజర్ ఎప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేశాడు, ఆర్ యూజర్ ఎప్పుడు ఈమెయిల్ ఐడి ఆర్ ప్రొఫైల్ పిక్చర్ ని అప్డేట్ చేశాడు అని చెప్పి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్ లో మనకి అప్డేటెడ్ వాల్యూసే ఉన్నాయి. ఇక్కడ యూజర్ నేమ్ ని అప్డేట్ చేసాం, ఇక్కడ ఈమెయిల్ ని అప్డేట్ చేసాం, ఇక్కడ పాస్వర్డ్ ని అప్డేట్ చేసాం. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్ డాట్ సేవ్, న్యూ రికార్డ్ ని మనం డేటాబేస్ లో సేవ్ చేస్తున్నాం. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం ఒక రెస్పాన్స్ అయితే సెండ్ చేయాలి. ఏమని సెండ్ చేస్తాం, రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఇక్కడ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ గా 200 ఇచ్చేయండి, డాట్ జేసన్ మెసేజ్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి సంథింగ్ అప్డేటెడ్. ఇక్కడ మీరు ఫార్మల్ గా ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ పర్టికులర్ యూజర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే మళ్ళీ సేమ్ క్యాచ్ ఎర్రర్ మెసేజ్ సంథింగ్ వెంట్ రాంగ్, నార్మల్ మెసేజ్ ఏదో, ఇక్కడ స్టేటస్ కూడా 500 పంపిద్దాం.
ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంతోనే మన పని అయిపోలేదు. ఇక్కడ మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. అలా అయితేనే మనం ఇంకో ఫైల్లో దాన్ని యూజ్ చేయొచ్చు. అప్డేట్ యూజర్. ఈ అప్డేట్ యూజర్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? యూజర్ రౌట్స్ ఏదైతే ఉందో అక్కడ రౌటర్ డాట్ పుట్ మెథడ్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి స్లాష్ అప్డేట్ యూజర్. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది, జాగ్రత్తగా వినండి, ఐడి. మనం ఇంతకుముందు ఈ మెథడ్ రాసేటప్పుడు నేను చెప్పాను, ఈ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడిని మనం పారమ్స్ నుంచి తీసుకుంటున్నాము అని చెప్పి. మనకి పారమ్స్ లో ఒక డేటా వస్తుంది, దాని నేమ్ ఐడి అని తెలియడానికి ఇక్కడ ఈ సింబల్ ని యూజ్ చేసి ఈ విధంగా ఉంచాలి. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ మన అప్డేట్ యూజర్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. మనం అప్డేట్ యూజర్ అనే మెథడ్ ని ఇక్కడ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి అప్డేట్ యూజర్. సో ఇక్కడ మనం అప్డేట్ యూజర్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. డన్. ఇది అప్డేట్ యూజర్ కి సంబంధించి. నెక్స్ట్ మనం యూజర్ ప్రొఫైల్ ని గెట్ చేయడానికి, లైక్ ఇప్పటి వరకు మనం రాసినవన్నీ చూడండి, లైక్ రిజిస్టర్ యూజర్ డేటాని స్టోర్ చేయడానికి, లాగిన్ యూజర్ డేటాని పాస్ చేస్తే లాగిన్ చేయడానికి, అప్డేట్ యూజర్ డేటా పాస్ చేస్తే యూజర్ డేటాని అప్డేట్ చేయడానికి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి 2 అని పాస్ చేసాము, ఆ యూజర్ కి రిలేటెడ్ డేటా ఏంటి, యూజర్ కి రిలేటెడ్ ప్రొఫైల్ ఏంటి అంటే గెట్ యూజర్ ప్రొఫైల్ ని గెట్ చేయడానికి కావాల్సిన మెథడ్ ని మనం ఇప్పుడు రాద్దాం. ఇది ఈజీ మెథడ్. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎలా అంటే కాన్స్ట్ గెట్ యూజర్ ప్రొఫైల్ అగైన్ అసింక్ మనకి రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. ఇక్కడ ఏం చేద్దామంటే ట్రై క్యాచ్ యాజ్ యూజువల్, ఎందుకంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలని. ఈ ట్రై క్యాచ్ ని కూడా ఎలిమినేట్ చేసి ప్రాపర్ ఇఫ్ చెక్స్ తో కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. దట్స్ ఆల్ రైట్. అయితే ఏంటంటే ఈ ట్రై క్యాచ్ ని ఎవ్రీ టైం యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటాం మేము. ఎందుకు అంటే ట్రై క్యాచ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే కోడ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజర్ ఈ డేటాబేస్ లో ఇన్పుట్ నుంచి వచ్చే వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికంటే ముందే యూజర్ ప్రాపర్ డేటా పాస్ చేస్తున్నాడా లేదా అనేది జేసాన్ పాస్ చేసేటప్పుడే చెక్ చేయొచ్చు. ఇన్ కేస్ యూజర్ ప్రాపర్ డేటా పాస్ చేయకుంటే ఈ కంట్రోలర్ వరకు కూడా రాకుండా ఆ జేసాన్ ప్రాసెస్ చేసే టైంలోనే రిజెక్ట్ చేయొచ్చు. అలాంటి మెకానిజమ్స్ అన్ని యాడ్ చేయొచ్చు. అవి ఆన్ ద జర్నీలో మనకి వస్తూ ఉంటాయి. బట్ రైట్ నౌ ఇట్స్ ఓకే, యూ కెన్ యూస్ ట్రై క్యాచ్. బట్ మీకు ఒక హెడ్స్ అప్ అయితే ఇస్తున్నాను, ట్రై క్యాచ్ ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కాన్స్ట్ యూజర్ అవైట్. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి యూజర్ డాట్ ఫైండ్ వన్, ఆర్ మనకి ఇక్కడ ఐడితో కూడా ఫైండ్ చేయొచ్చు కాబట్టి ఫైండ్ బై ఐడి. ఎందుకంటే నాకు ఇక్కడ యూజర్ ఇచ్చే రిక్వెస్ట్ లో నాకు కావాల్సిన ఐడి అయితే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే రిక్వెస్ట్ డాట్ పారమ్స్ డాట్ ఐడి. ఈ ఐడిలో మనకి యూజర్ ఇచ్చే ఏ ఐడిని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఒక యూజర్ కి ఐడి 164 ఉంది. మనం 164 పాస్ చేస్తే ఈ యూజర్ ప్రొఫైల్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అందుకోసం మనం ఈ విధంగా తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి యూజర్ డేటా వచ్చిందో లేదో చూద్దాం. అంటే ఇఫ్ చెక్ యూజర్ పాస్ చేసిన డేటా తోటి మనకు ఒక యూజర్ అయితే డేటాబేస్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే యూజర్ ఫైండ్ అవ్వలేదు, దాని అర్థం అతడు పాస్ చేసిన ఐడిలో అయినా ఏదైనా రాంగ్ ఉండాలి, లేదా ఆ ఐడితో అసలు యూజర్ ఎగ్జిస్ట్ అయి ఉండకూడదు. అది మనకి ఈ ఎల్స్ బ్లాక్ లోనైతే చూసుకుంటుంది. ఇక్కడ మనం ఈ యూజర్ కి ఏం చేద్దామంటే యాజ్ యూజువల్ గా మనం రెస్పాన్స్ సెండ్ చేస్తాం కదా, రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆబ్వియస్ గా ఎవ్రీథింగ్ వెంట్ కాబట్టి 200 డాట్ జేసాన్. ఇక్కడ డైరెక్ట్ మనం యూజర్ ఆబ్జెక్ట్ కూడా పాస్ చేయొచ్చు. బట్ MongoDB ఆబ్జెక్ట్ ని పాస్ చేయడం కంటే నేను ఏం చేస్తానంటే ఓన్ గా ఒక ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఎలా అంటే యూజర్ డాట్ అండర్స్కోర్ ఐడి నెక్స్ట్ యూజర్ నేమ్. మనకి హ్యాష్డ్ పాస్వర్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం యూజర్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటే మనకి డేటాబేస్ నుంచి యూజర్ నేమ్, ఈమెయిల్, ప్రొఫైల్ పిక్చర్, బయో, ఫ్రెండ్స్, పోస్ట్, క్రియేటెడ్ డేట్, అప్డేటెడ్ ఈ డేటా మొత్తం మనకి ఈ యూజర్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. నాకు అవన్నీ పంపాల్సిన అవసరం లేదు. నాకు ఏమేమి కావాలో వాటిని మాత్రమే పంపిస్తా. సో అందుకోసం నేను మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా యూజర్ డాట్ యూజర్ నేమ్. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్. నెక్స్ట్ బయో, ఇది కూడా అవసరం లేదు బట్ ఉండనివ్వండి, యూజర్ డాట్ బయో. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్, ఇది ఇంపార్టెంట్, అవసరం పడవచ్చు, యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్. ఏమవుతుంది ఇక్కడ మనకి యూజర్ ఆబ్జెక్ట్ ని ఫెచ్ చేయగానే మనకి ఇంత పెద్ద ఆబ్జెక్ట్ వస్తుంది. క్రియేటెడ్, అప్డేటెడ్, యూజర్ పోస్ట్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఇవన్నీ. అందులో నుంచి నాకు ఏమేమైతే ఫీల్డ్స్ కావాలో వాటితో జేసాన్ రెస్పాన్స్ ని బిల్డ్ చేశాను అండ్ ఈ జేసాన్ రెస్పాన్స్ ని పంపిస్తాను. ఇన్ కేస్ నాకు ఎల్స్ బ్లాక్ లోకి కనుక కోడ్ వస్తే అక్కడ దాని అర్థం ఏంటి, ఆ ఐడితో డేటా లేదు అన్నట్టు. 404 ఇచ్చేద్దాం. 404 యూజర్ నాట్ ఫౌండ్. అండ్ ఎర్రర్ కనుక వస్తే ఏం చేస్తాం, సంథింగ్ వెంట్ రాంగ్, ఈ ఎర్రర్ ని ఇచ్చేస్తే సరిపోతుంది. సంథింగ్ వెంట్ రాంగ్, ఇక్కడ ఎర్రర్ లో ఈ ఎర్రర్ మెసేజ్ ని సెండ్ చేస్తే మనకు సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, గెట్ యూజర్ కి రిలేటెడ్ కూడా లైక్ ఐడిని పాస్ చేసి యూజర్ డేటాని తెచ్చుకోవడానికి కూడా ఒక మెథడ్ ని రాసాం. అండ్ ఈ మెథడ్ ని యూజ్ చేయాలి అంటే మనం ఆబ్వియస్ గా
మెథడ్ ని ఎక్స్పోర్ట్ చేయాలి గెట్ యూజర్ ప్రొఫైల్ అండ్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి గెట్ యూజర్ ప్రొఫైల్ అండ్ ఇక్కడ రౌటర్ డాట్ గెట్ కాబట్టి మనం ఏం ఏపీఐ చేస్తాం ఇప్పుడు పుట్ట పోస్టా కాదు గెట్ స్లాష్ ప్రొఫైల్ యూజర్ ప్రొఫైల్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రొఫైల్ స్లాష్ నేను అప్లికేషన్ రాసేటప్పుడు యూఐలో ప్రొఫైల్తో పాటు ఎందుకు రాసానో నాకే తెలియదు బట్ ఇట్స్ ఓకే గెట్ ప్రొఫైల్ అని ఉంటే బాగుండేది స్లాష్ ప్రొఫైల్ స్లాష్ ఐడి ఇక్కడ మనకి మెథడ్ ఏముండాలి గెట్ ప్రొఫైల్ గెట్ యూజర్ ప్రొఫైల్ అంటే మనం ఇప్పుడు రిజిస్టర్ యూజర్ కి లాగిన్ యూజర్ కి అప్డేట్ యూజర్ కి గెట్ యూజర్ ప్రొఫైల్ కి సంబంధించిన మెథడ్స్ అన్ని రాసాం నెక్స్ట్ మనకి పెండింగ్ మెథడ్ వచ్చేసరికి జస్ట్ యూజర్ ని సెర్చ్ చేయడానికి కావాల్సిన మెథడ్ దాన్ని మనం అప్కమింగ్ వీడియోలో చూసి ఈ యూజర్ మాడ్యూల్ కి సంబంధించిన మెథడ్స్ అన్నింటిని మనం పోస్ట్ మ్యాన్ లో హిట్ చేసి చూద్దాం దాంతో మనకి యూజర్ కి సంబంధించిన మెథడ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత మెసేజెస్ కి సంబంధించిన మెథడ్స్ అండ్ పోస్ట్ కి సంబంధించిన మెథడ్స్ అండ్ కామెంట్ కి సంబంధించిన మెథడ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే